కేజీఎఫ్ తో పాన్ ఇండియా స్టార్ గా సత్తా చాటాడు కన్నడ స్టార్ హీరో యష్. ఈ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన కేజీఎఫ్ 2 తో పాన్ ఇండియా ఇమేజ్ ని క్రాస్ చేసి పాన్ వరల్డ్ క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. బాక్సాఫీస్ వసూళ్లలో అనూహ్యమైన రికార్డ్స్ నెలకొల్పాడు యష్. కేజీఎఫ్ సిరీస్ ఘన విజయం తర్వాత యష్ తో సినిమాలు నిర్మించడానికి, దర్శకత్వం వహించడానికి అన్ని భాషల నుంచి భారీ ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. కానీ యష్ తొందరపాటు నిర్ణయం తీసుకోవడం లేదు. ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. దక్షిణాదితో పాటు హిందీలోని ప్రఖ్యాత సంస్థలు కూడా యష్ తో ప్రాజెక్ట్స్ చేయడానికి ఉవ్విళ్లూరుతున్నాయి. బ్రహ్మాస్త్ర 2లో హీరోగా యష్ ని సంప్రదించారు నిర్మాతలు. ప్రఖ్యాత బాలీవుడ్ దర్శకుడు రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా రూపొందించే కర్ణ చిత్రంలో టైటిల్ హీరోగాను యష్ ని ప్రొసీడ్ అయ్యారు. వీటిపై యష్ అంతగా ఆసక్తి చూపించలేదు. బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడం సేఫ్ కాదని యష్ భావిస్తున్నాడు. కంఫర్ట్ జోన్ లో సినిమాలు చేయడమే ఉత్తమమని నిర్ణయించుకున్నాడు. సౌత్ మేకర్స్ అయితే సేఫ్ అని యష్ అభిప్రాయంగా ఉందని టాక్. ఈ నేపథ్యంలో అట్లీ, లోకేష్ కనకరాజ్, శంకర్ లాంటి సౌత్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. ఆలస్యమైనా పర్వాలేదు, మంచి కంటెంట్ ఉన్న స్క్రిప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తాడట. ఈ లెక్కన యష్ కొత్త ప్రాజెక్ట్ 2023 జూన్ జూలై నాటికి ఫైనల్ కావచ్చునంటున్నారు సినీ విశ్లేషకులు.